మనతో మాట్లాడడానికి ప్రస్తుతం అఘోరి అందుబాటులోకి వచ్చారు. అఘోరి గారు నమస్తే, నా ఆడియో క్లియర్గా ఉందా మీకు? ఉంది నాన్న. హరహర మహాదేవ్, ఓం నమ శివాయ, అఘోరి కాళీనమ, గురుదత్తనమ. ఏం జరిగింది శ్రీవర్షిణి విషయంలో? ఏం జరిగింది? మీరు చాలా ప్రౌడ్గా అనౌన్స్ చేశారు ఇద్దరు కూడా. మేము మొత్తం 12 జ్యోతిర్లింగాలు అన్నీ కూడా చూసొస్తాము అంటూ కూడా స్పష్టం చేశారు. ఆమె ఎక్కడికి వెళ్ళను అంటూ కూడా స్పష్టం చేసింది. ఏం జరిగింది నిన్న? నాన్న, మేము సోమనాథ్ దర్శనం అయిపోయింది, ఆడికెళ్ళి ఎంపీ వచ్చాము. ఎంపీలో దర్శనం చేసుకొని ఓంకారేశ్వర్ వెళ్తుండగా మేము పెట్రోల్ పంప్లో సేద తీరాము. వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకు భాష కొద్దిగా అర్థం కాలేదు. నేను గుజరాత్లో చెప్పాను, ఇక్కడ ఇలా వివాదం జరిగింది, వాళ్ళు కేసులు పెట్టారు, మేము కేసులు పెట్టాము, మేము ఎఫ్ఐఆర్లు కూడా చూపించాము. వాళ్ళు కూడా చూపించారు. ఏమని ఉంటే తెలంగాణలో చూడండి అమ్మా, ఇక్కడ వివాదాలు వద్దు అది అని అంటే, ఆమె ఇంకా రాను అన్నా సరే వాళ్ళు లాక్కెళ్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ సొంత అన్నయ్య తీసుకెళ్లే హక్కు కూడా ఉంటుంది. నేను అన్నాను, ఇష్టపూర్వకంగా వచ్చావు, ఇష్టపూర్వకంగా వెళ్తున్నావా అని అడిగా. లేదు, నాకు ఇష్టం లేదు అన్నది. సరే, నిన్ను కన్న వాళ్ళు కదా, నీ ఇష్టం అమ్మా అని నేను కూడా అన్నాను. అది ఆమెనైతే తీసుకెళ్లడం జరిగింది. ఏంటి, ఆమె వెళ్ళిపోయినందుకు చాలా బాధపడుతున్నట్టున్నారు మీరు. మీరు నిన్న రిలీజ్ చేసిన వీడియోలో కూడా కొంత కన్నీళ్లు పెట్టుకున్నట్టు కనిపించారు. దేనికి నాన్న? ఆమె వెళ్ళిపోయినందుకు, శ్రీవర్షిని వెళ్ళిపోయినందుకు కొంత బాధపడుతున్నట్టున్నారు. బాధ కాదు నాన్న, నిద్రలు లేవు మాకు అసలు. ట్రావెలింగ్ అంటే నేనే నడపాలి, నేనే చేయాలి. ఇప్పటికి నిద్ర లేదు, కానీ కంక్లూజన్ ఇచ్చేయాలి కదా అని నేను రావడం జరిగింది. అసలు ఎందుకు శ్రీవర్షిని మీతో వస్తానంటే ఎందుకు ఒప్పుకున్నారు? ఎందుకు తీసుకువెళ్ళారు? ఇప్పుడు వెళ్ళిపోతే ఎందుకు సంతోషంగా తల్లిదండ్రులే కదా, వారికి బాధ్యత ఉంటుందని ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? నాన్న, నేను ఏమంటున్నాను, ఆమె తల్లిదండ్రులే కదా, ఒప్పుకుంటే రావచ్చు అనేది నేను ఫస్ట్ ఇలా మాట్లాడినా, ఇప్పుడు అలాగే. కానీ ఆమె వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పించుకోదో ఆమె వర్షన్. కానీ నా దగ్గరికి వస్తే నేను ప్రొటెక్షన్ చేయడం నా బాధ్యత. ఆమె ఇప్పుడు ఒప్పించుకొని వస్తుందా, ఒప్పించుకొని రాదనేది ఆమె ఊహకు తెలియాలి, ఆమెకు తెలియాలి. ఆమె నిర్ణయం నా నిర్ణయం ఏముంటుంది? స్వతహాగా ఆమె నా దగ్గరికి వస్తే నేను కాపాడుకుంటాను. ఓకే, అంటే మీకు ఒక శిష్యురాలు అవసరమా? ఎందుకు శ్రీవర్షిని వస్తే తీసుకుంటా అంటున్నారు? ఒక శిష్యురాలు అవసరం. మరి ఏమైనా ఒక ప్రకటన ఏమైనా ఇచ్చారా, నాకు శిష్యులు కావాలి, ఎవరైనా వస్తే మీకు ఎవరికైనా ఈ రకమైన ఇష్టం ఉంటే రండి అని ఏమైనా ప్రకటన జారీ చేశారా? ఎందుకు ఇప్పుడు శ్రీవర్షిని లాంటి వ్యక్తులతో మీకు పనే ఉంది అసలు? నానా, ఇదేమైనా ప్రకటన ఇచ్చి అందరినీ అది కాదు, వాళ్ళ స్వతహాగా వాళ్ళు నమ్మి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తాం నానా. మేమేదో అనౌన్స్మెంట్ చేసి వీళ్ళందరూ రావాలి, మేము నేర్పిస్తాము, మేము ఇది చేస్తాం అనేది కాదు. ఇందులో సర్వస్వం త్యాగం చేయాలి. మీ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి అఘోరి గారు. గత కొద్ది కాలంగా ఆరోపణలు వస్తున్నాయి, మీ దృష్టికి కూడా చాలా ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి. కానీ రూపం మాత్రమే అఘోరి. ఒక్క నిమిషం నా క్వశ్చన్ వినాలి. రూపం మాత్రమే నాగసాధు, కానీ చేసే పనులు వ్యవహారాలు మాత్రం నాగసాధువులు చేసేవి కావు అనేటటువంటి ఆరోపణ మీ మీద ఉంది. ఒప్పుకుంటారా? వాళ్ళు ఏమన్నా అనుకున్నానా, నేను నాగసాధునో అఘోరినో కాదో నాకు తెలుసు కదా. నా అంతరాత్మకు నాకు తెలిస్తే చాలు. నన్ను నమ్మని వాళ్ళకు, విమర్శించే వాళ్ళకు నిరూపించుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. అది మీ వరకు ఉంటే ఓకే, అంటే అది మీ వరకు ఉంటే ఓకే. కానీ పబ్లిక్లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు, రకరకాల న్యూసెన్స్, రోజుకొక పేరుతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు, ఎప్పుడు వార్తల్లో చక్కర్లు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆరోపణ. దీనికైతే ఆన్సర్ ఇవ్వాలి కదా నానా. నేనే మీడియాలలోకి వస్తున్నానా, లేకుంటే వాళ్ళు వచ్చి నేను సేద తీరే కాడా, లేకుంటే ఇంకో భిక్షాటనకి వెళ్ళిన కాడ వాళ్ళు వివాదాలు చేస్తున్నారా, నేను చేస్తున్నానా కావాలని? ఇప్పుడు నేను నార్త్లో ఉన్నాను, ఎందుకు మరి వివాదాలు రావట్లేదు? ఓకే, అంటే ఎవరైతే నాకుంటుంది, నాకు స్వేచ్ఛ అనేది కొద్దిగా ఉంటుంది. నేను తృప్తిగా పడుకోవాలి, కడుపు నిండా భోజనం చేయాలి, నేను నా సాధన నేను చేసుకోవాలి, కనీసానికి వాష్రూమ్ అన్నం ఇలాంటివి కూడా లేకుండా చేశారు కాబట్టి నాకు అక్కడ అలా వచ్చేసింది అంతే. అది నెగిటివిటీ అయిపోయింది. ఇప్పుడు నేను ఎంత ఏం చేసినా అది అలాగే ఉంటుంది, దాన్ని ఎవరు మార్చలేరు. ఇంకా వాళ్ళ దృష్టిలో అంతే. నేను వాళ్ళకేదో నిరూపించుకోవడం నాకు అవసరం లేదు, నేను నిరూపించుకోను కూడా. ఎవరేం అడిగినా నేనేమి చెప్పాను. అయితే శ్రీవర్షిని విషయంగా వద్దాం. శ్రీవర్షిని అసలు మీకు ఏమవుతారు? శ్రీవర్షిని మీరు ఏమని పిలుస్తారు? బిడ్డ అని పిలుస్తున్నాను. బిడ్డ అని పిలుస్తారు. అంటే శ్రీవర్షిని మీకు బిడ్డ లాంటిది. కాకపోతే బయట రకరకాలుగా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కదా.
శ్రీవర్షిని గురించి మీ గురించి కూడా చాలా తప్పుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు శ్రీవర్షిని మీద చాలా హోప్స్ పెట్టుకున్నారనేటటువంటి వార్తలు కూడా సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి. నిజమా అవన్నీ? నాన్న ఒక మాట చెప్తాను, ప్రతి ఇంట్లో ఆడపిల్లనే ఉంటుంది. ఆ ఆడపిల్ల ఇంకో ఆడపిల్లతో పోయినప్పుడు ఇలాంటి అభాండాలు వచ్చినప్పుడు సొంత తల్లిదండ్రులే వేస్తున్నారు అన్నప్పుడు అది వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తున్నాను. ఓకేనా? వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు ఏంటి, వాళ్ళ కూతురు మొత్తానికి దూరం అయిందనే బాధలు వేస్తున్నారా లేకుంటే నిజమా అనేది భగవంతునికి తెలుసు కదా. ఒక నాగసాధువుగా చెప్పుకుంటున్నటువంటి మీరు అవసరమా? మీకు ఈ రకమైనటువంటి వ్యవహారాలు, కాంట్రవర్సీలు ఇవన్నీ అవసరమా? మీరు చేస్తున్నటువంటి మీ వ్యవహార శైలే మొత్తం మీ ఆరోపణలన్నింటికీ కారణమిస్తుందిగా. మరికొంతమంది అయితే నాగసాధువుగా చెప్పుకుంటూ నాగసాధువులు అంటే హిందూ ధర్మాన్ని పరిరక్షకులు, కానీ ఈమె హిందూ ధర్మం పరువు మొత్తం తీస్తుంది అంటూ కూడా చాలామంది మండిపడుతున్నారు కదా, ఏం చెప్తారు? ఇక్కడ పరువు తీసేది ఎవరుండరు నాన్న, నా వంతుగా నేను కాపాడుకుంటా. వాళ్ళు ఏ కోణంలో చూస్తున్నారో ఎలా ఆలోచిస్తున్నారు అనేది వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తున్నా. నేను కరెక్టే ఉన్నాను, నా పోరాటము నా వే కరెక్టే ఉంది. వాళ్ళు ఏదో సభ్య సమాజంలో ఉండి 10 మాటలు మాట్లాడతా అంటే మాట్లాడుకోనివ్వండి. దేశంలో ఎంతమంది నాగసాధువులు ఉంటే ఎవ్వరి గురించి మాట్లాడినటువంటి వ్యక్తులు కేవలం మీ గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుకుంటున్నారు? అదే మరి ఓన్లీ తెలంగాణ ఆంధ్రలో ఎందుకు మాట్లాడుతున్నారు? తమిళనాడు వెళ్తాను, అక్కడ ఎందుకు మాట్లాడతలేదు? గుజరాత్, ఎంపీ, యూపీ, బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ అన్ని తిరుగుతాను, ఇక్కడ ఎందుకు మాట్లాడట్లేదు అంటున్నా. ఎక్కడైతే నెగిటివిటీకి వచ్చిందో అది అలాగే ఉంటుంది, అలాగే మాట్లాడతారు. వాళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయి, వాటిని ఎప్పుడు మార్చరు. వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. తెలుగు ప్రజల ఆలోచన విధానం బాలేదంటారా మీరు? నాన్న, తెలుగు ప్రజల ఆలోచన విధానం బాలేదంటారా? తెలుగు వాళ్ళ ఆలోచన విధానం అని అంటలేను, కొంతమంది పని కట్టుకొని పెట్టుకుంటారు కదా, వాళ్ళే అంటున్నాను నేను. ఎందుకు నాకు తెలంగాణ ఆంధ్రాలో భక్తులు లేరా? చాలా మంది ఉన్నారు. మీరు ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కనీసం కారు దగ్గరకు వచ్చినా, కనీసం మీతో ఫోటో సెల్ఫీ దిగడానికి వచ్చినా కూడా ఎంత ఆగ్రహం వ్యక్తం చేసి చేతిలో త్రిశూలం పట్టుకొని, కట్టె పట్టుకొని, చెంబుతో కొట్టేవాళ్ళు. మీ సంరక్షణలో ఉన్నటువంటి శ్రీవర్షిని ఈ రోజు తీసుకెళ్లారంటే మీరు ఎందుకు కట్టుకోలేకపోయారు? మీది బాధ్యత లేదా శ్రీవర్షిని పట్టుకోవడానికి? నానా, నేను వాగ్వాదాలకు దిగద్దని మేమిద్దరం అన్నాం కూడా. ఆల్రెడీ సోమనాథ్లో నేను చెప్పాను, ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా ఏదన్నా గొడవ పూర్వకం కాదు, సామరస్యంగా వెళ్దాము అని నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రయాణం అనేది ఒక చోట ఆపేద్దామని మా గురువు నుండి ఆజ్ఞ వచ్చిన తర్వాత ఎక్కడో ఒక చోట ఆగాలి. కాబట్టి ఈ కాంట్రవర్సీస్ అనేటివి ఆపుదామని సోమనాథ్ కన్నా ఫిక్స్ అయ్యి, ఇది 3వ జ్యోతిర్లింగం ఇప్పుడు నేను వెళ్తే ఓంకారేశ్వర్, మేము వస్తున్నాం. ఇంకా కాంట్రవర్సీస్ ఆపుదామని మేము అనుకున్నాం. కాబట్టి నేను ఇంకా ఎక్కువ సరే అమ్మా అని నేను అక్కడికి ఇప్పుడు నేను ఆపిన అనుకో అక్కడ గొడవ అవుతుంది. గొడవ ఇంకా పెద్ద కాంట్రవర్సీస్, మీడియా, పోలీసులు పెద్ద ఎందుకు నేషనల్ ఇష్యూస్ చేసుకోవాలి? సో పోలీస్ కేసుకు భయపడి ఇష్యూ పెద్దది అవుతుంది కాబట్టి రేపొద్దున్న మిమ్మల్ని ఏమైనా అరెస్ట్ చేస్తారన్న భయంతో కొంత వెనకడుగు వేశారా శ్రీవర్షిని విషయంలో? నానా, ఇప్పుడు నన్ను జైల్లో వేయచ్చు. నేను జైల్లో ఉన్నా, శ్మశానంలో ఉన్నా, అడవిలో ఉన్నా, ఎక్కడున్నా నాకు అంత ఫరక్ భయపడదు. నాకు వెయ్యండి జైల్లో, తప్పేం చేసినో దాన్ని నిరూపించి వెయ్యండి. నేను కాదనట్లేదు, నేను కూర్చోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎక్కడ కూర్చున్నా నేను చేసేది నేను చేసుకుంటుంటా కదా. ఎన్ని సంవత్సరాలు, జీవితాంతం వేయండి, జీవితాంతం కూడా కూర్చోవడానికి సిద్ధం. నేనెందుకు భయపడతానన్నా తప్పు చేయండి. ఇప్పుడు మీ సంరక్షణలో ఉన్న శ్రీవర్షిని బలవంతంగా తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు అన్నప్పుడు అక్కడ పోలీసులకు మీరు సమాచారం ఇచ్చి ఆమెను ఎందుకు కాపాడలేకపోయారు? పోలీసు వాళ్ళు చెప్పారు కదా, ఏదైనా ఉంటే తెలంగాణలో తేల్చుకోండి, ఇక్కడ కాంట్రవర్సీస్ వద్దు, ఇక్కడ గొడవలు వద్దు అంటే సామరస్యంగా వాళ్ళ జీవితాన్ని తీసుకెళ్లి బస్సు ఎక్కించారు. కాబట్టి సరే ఏదైనా ఉంటే నేను ఇంకో జ్యోతిర్లింగం ఓంకారేశ్వర్ ఉంది కదా, నేను తెలంగాణకు వచ్చినప్పుడు ఆమె ఏమంటుందో, వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడుకుంటారో, వాళ్ళు ఏం చేస్తారో, ఏం కాంట్రవర్సీ చేస్తారో, ఆమె వస్తారో రాదో ఆమె ఇష్టం. ఇంకా నేను కాంట్రవర్సీస్ నేను దిగలేను. మీరైతే వెళ్తారా మరోసారి శ్రీవర్షిని కోసం? నానా, మీరైతే మళ్ళీ వెళ్తారా శ్రీవర్షిని కోసం? నానా, నేను ఎప్పుడు వెళ్ళను. ఆమె రావాలి తప్ప నేను వెళ్ళను. పోలీసులు చెప్తే శ్రీవర్షిని వదిలేశాను, కాంట్రవర్షియల్ చేయలేదంటున్నారు. పోలీసులు చెప్తే వినే వ్యక్తేనా మీరు? అసలు పోలీసులకు కనీసం గౌరవం ఇస్తారా మీరు? నానా, నార్త్లో ఎలా ఉంటుందంటే అఘోరులకు కానీ మాకున్న విలువలు మాకుంటాయి. ప్రజల్లో కూడా ఎవరైనా సరే
ఓకేనా? ఇప్పుడు నేను తెలంగాణ పోలీసులు నేను ఎందుకు అన్నానా? వాళ్ళు ఏదైనా అంటేనే కదా నా మీద, నా కార్లు అద్దాలు వాళ్ళ కొట్టారు, అన్ని చేశారు. ఎవరైనా ఏదైనా చేస్తేనే కదా మనం గౌరవం మనకి ఇచ్చిన వాళ్ళకే ఇస్తాం నాన్న, ఇయ్యని వాళ్ళకి మనం ఎలా ఇస్తాం? ఒక్క విషయం మీరు క్లారిటీ గుజరాత్లో ఉన్న విషయం ఇక్కడ పోలీసులకు ఎట్లా తెలిసింది? ఆ? శ్రీవర్షిని కుటుంబ సభ్యులకు మీరు గుజరాత్ లో ఉన్న విషయం ఎట్లా తెలిసింది? నాన్న ట్రాకింగ్ అనేది నా ఫోన్ ఎప్పటి నుండో ఉంది కదా నాన్న, నేను ఎక్కడికి పోతున్నా ఏంటిది అది అందరు పెట్టుకుంటారు కదా. అయినా అక్కడ చెప్పారు వాళ్ళ అన్నయ్య, ఎస్ఐ వాళ్ళ నెంబర్ ఇచ్చారు అక్కడ. అంటే వాళ్ళు ఏమైనా ట్రాకింగ్ చేసి ఇక్కడ ఉన్నారని చెప్పచ్చు కూడా, చెప్పలేం కదా. ఎలా తెలుసుకున్నారు అంటే టెక్నాలజీ అనొచ్చు, లేకుంటే నా ఫోన్ని ట్రాప్ చేయొచ్చు. అది ఎవరు ట్రాప్ చేశారనేది వాళ్ళు వాళ్ళే చెప్పుకోవాలి. ఇంకా పోలీసు వాళ్ళు చెప్పారా లేకుంటే వాళ్ళే ట్రాప్ చేశారా? వాళ్ళే ట్రాప్ చేస్తే వాళ్ళు ఎలా ట్రాప్ చేయగలిగారు? అది క్రైమా కాదనేది మీరు డిసైడ్ చేయండి. ట్రాపింగ్ అనేది అఘోరీ చేస్తుంది కానీ సాధారణ వ్యక్తులు చేయరు. ట్రాపింగ్ లో నెంబర్ 1 మీరే అని చెప్పి మీ పైనే విమర్శలు ఉన్నాయి. ఎవరిని చేసినాం నాన్న ఇప్పటి వరకు? అదే శ్రీవర్షిని ఆ? అదే శ్రీవర్షిని ట్రాప్ చేసి తీసుకెళ్ళింది, మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళింది అనే మీ పైన విమర్శలు. మాయ మాటలు చెప్తే వచ్చేటోళ్ళే జనాలే నాన్న, వాళ్ళు స్వతహాగా రావాలి. కానీ ఇప్పుడున్న దాంట్లో మాయ మాటలు చెప్తే అట్లా వస్తారంటే లక్షల మంది కోట్ల మంది దేశం అంతా మా వెనకాలనే ఉంటుంది. అది అన్ని మాటల వరకే బాగుంటాయి నాన్న, మాటల వరకే బాగుంటాయి. ఎవరిని నమ్మాలి, ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో, ఎవరి ఆలోచన విధానం ఎవరి జీవితం ఎలా మారుస్తుందో వాళ్ళ ఆలోచనలు వాళ్ళ మార్పు అనేది వాళ్ళే నిర్ణయించుకుంటారు. అంతే తప్ప ట్రాపింగ్లు అయితే నాగసాధువులంటే ఇహపర భోగాలకు అతీతంగా ఉంటారు అని అందరూ చెప్తూ ఉంటారు. అఫ్ కోర్స్ మీరు కూడా గతంలో ఇదే వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ అఘోరీ మాత్రం భోగాలకు అలవాటు పడింది. అందుకే ఈ కారుల్లో తిరగడం కావచ్చు, ఫోనుల్లో ఉండడాలు కావచ్చు, లేదంటే శిష్యురాల్ని, శ్రీవర్షిని లాంటి శిష్యురాల్ని వెతుక్కోవడం కావచ్చు, రీల్స్ చేయడం కావచ్చు, రకరకాల కార్యక్రమాలు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తుంది అని అంటున్నారు. ఏంటి నిజంగా భోగలాలసలు అయిపోయారా? అనుకోనివ్వండి నాన్న, చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా. అంటే మీరు ఫోన్ వాడడం, కారు వాడడం, శ్రీవర్షిని లాంటి వారిని శిష్యుల కింద, మీరు చెప్తున్నట్టే శిష్యుల కింద చేసుకుంటూ ఉండడం, ఇవన్నీ అందరూ అఘోరీలు లేదంటే నాగసాధువులు చేసే పనేనా నాన్న? ఫోన్ వాడటము కారు వాడడం తప్పంటావా నాన్న? నా క్వశ్చన్ క్లియర్గా ఉంది. అందరూ నాగసాధువులు ఇదే చేస్తున్నారా? చాలా మంది గురువులకు కార్లు ఉంటాయి, ఫోన్లు ఉంటాయి. నాగసాధువుల గురించి అడుగుతున్నా నేను. అందరూ నాగసాధువులు ఇదే చేస్తున్నారా? అని అఖాడలో ఉన్న వాళ్ళకు ఉంటాయి నాన్న, కంపల్సరీ ఉంటాయి. ఎందుకు వాడరు? సో నాగసాధువులు చాలా మంది ఫోన్లు వాడుతున్నారు, కార్లు వాడుతున్నారు, సేమ్ అఘోరీలానే. అంటే నేను ఒకదాన్ని బయటకు వచ్చానని మీరు అనుకుంటున్నారు, నావి మాత్రమే కనిపిస్తున్నాయి, బయట ఎవరు వాడట్లేదా? అందరూ మీరు ఒకటే కాదు కదా, అఘోరీలు సామాన్యులు ఒకటే కాదు కదా. అని ఇప్పుడు ఒక్క విషయం నేను మీ ప్రీవియస్ వీడియోలు కూడా నేను చూశాను. దాంట్లో మీరే స్పష్టంగా చాలా క్లియర్గా చెప్పారు, నాగసాధు అనేటటువంటి వ్యక్తి మొత్తం ఈ అఘోరాల వ్యవహారంలో మొత్తం 3 రకాలు ఉంటారంటూ కూడా మీరు చెప్పారు. అఘోరీలు ఏ రకంగా ఉంటారు, అంతిమంగా నాగసాధువులు ఉంటారు. మీరు నాగసాధు అంటూ కూడా ప్రకటించుకున్నారు. నాగసాధువులు దుస్తులు ఎందుకు వేసుకోరు అనేది కూడా మీరు వివరించినటువంటి పరిస్థితి. మొత్తం అంతా కూడా వదిలేయడం, వైరాగ్యం, ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం కాబట్టి మేము దుస్తులు వేసుకోమంటూ కూడా చెప్పారు. ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోవాలని ఉన్న వాళ్ళకి వస్తూ ఒక సెల్ ఫోన్ తీసుకోనో, వస్తూ ఒక కారు తీసుకోనో, వస్తూ శిష్యుని తీసుకోనో, భక్తురాలను తీసుకోనో రారు కదా. ఎందుకు వైరాగ్యంతో ఉండేటటువంటి నాగ సాధువుల్లో ఈ ఇహపర భోగాలకు తాపత్రయం ఎందుకు? నాకు తాపత్రయం లేదే. నేను మొత్తం దేశ సంచారం చేస్తున్నా, సౌరాష్ట్రాలు తిరుగుతున్నాను కాబట్టి నాకు ఒక వాహనం కావాలి. ఆ భక్తులు ఇచ్చారు, వాళ్ళు దక్షిణ రూపంలో ఇచ్చారు, తీసుకున్నాను. దాంట్లో ఏం తప్పులేదు, వాడొద్దని కూడా ఎక్కడ లేదు. సో ఇవన్నీ భోగాలు కాదంటారు. కార్లో తిరగడం కావచ్చు, సెల్ ఫోన్ వాడడం కావచ్చు, కుటుంబ సభ్యులు కలుస్తూ ఉండడం కావచ్చు, లేదంటే కొత్తగా శిష్యులను చేస్తూ ఉండడం కావచ్చు, రీల్స్ చేస్తూ ఉండడం మీరే ప్రస్తావించారు. శ్రీవర్షిని విషయంలో రీల్స్ చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా భోగాలు కాదంటారు. నానా మా వేలో మేము కరెక్టే ఉన్నాం నాన్న. చూసేవాళ్ళు, ఆలోచించే వాళ్ళు, మాటలు మాట్లాడే వాళ్ళ వేళ ఎలా ఉన్నదో మాకు అవసరం లేదు. ఓకేనా? నాకు కారు ఉంటుంది, ఈ ఫోన్ ఉంటుంది, అందులో తప్పేంటిది? అదేమన్నా తప్పు అయితే మీరు నిరూపించండి. మరి ఇది తప్పు, మీరు వాడద్దు, మీరు ఇది మరి ఇచ్చేయండి అంటే మొత్తం నేను కూడా
ఎక్కడన్నా అనాథాశ్రమాలకు నేనే దానం చేస్తాను. ప్రజలు నిర్ణయించండి మరి, మీకొద్దు. నేను అడిగిన క్వశ్చన్ క్లియర్ గానే ఉంది. మీరు దుస్తులు ఎందుకు త్యజించారు అంటే గతంలో ఒక ఇంటర్వ్యూలో మీరే ప్రస్తావించారు, మేము ఇహపర భోగాలకు అతీతం, ఎలా పుట్టామో అలానే వెళ్ళిపోతాం కాబట్టి దుస్తులు వేసుకోమని చెప్పి ఒక ఉదాహరణ చెప్పారు. అంటే దుస్తులు ఎలా పుట్టామో అలా వెళ్ళిపోతాం కాబట్టి మాకు ఇహపర భోగాలు ఉండవని చెప్పిన మీరే ఈ భోగాలు ఏంటి, ఇవి భోగాలు కదా అంటే దుస్తులు వదిలేస్తారు కానీ కారు వదలరు, దుస్తులు వదిలేస్తారు కానీ ఫోన్ వదలరు, దుస్తులు వదిలేస్తారు కానీ రీల్స్ చేయడం వదలరు. ఇవన్నీ ఇహపర భోగాలు కాకుండా ఎట్లా ఉంటాయి? అంటే కారు వదిలేస్తే మార్పులు వస్తాయా, ఫోన్ వదిలేస్తే మార్పులు వస్తాయా? అంటే మీరు లైవ్లే ఉండండి, ఇప్పుడే మొత్తం ధ్వంసం చేసేస్తా. మార్పు వస్తుందా అని నేను అడుగుతున్నాను. నన్ను నమ్మద్దు, నా దగ్గరికి రావద్దు. ఇదే ఇప్పుడు ఎవరైతే ట్రోలింగ్ ఈ మీకు మెసేజ్లు పెడుతున్నారో మీరు చూస్తుండగానే ఇదే కార్ని ధ్వంసం చేస్తాను, ఇదే ఫోన్ని ధ్వంసం చేస్తాను. వాళ్ళల్లో మార్పు వస్తుందా? రాదు. ఇది నాకు భక్తులు ఇచ్చారు, భగవంతుడికి నందేలాగో ఇది నాకు అలాగా నా ప్రయాణానికి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. అలాగే అఘోరాలు నాగసాధువులు రాగద్వేషాలకు కూడా అతీతంగా ఉంటారు. మీరు ఎందుకు ప్రతిదానికి అంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు? ఎందుకు అంత కోపం మీకు ఎందుకు వస్తుంది? గతంలో కూడా మనం ఆల్రెడీ మాట్లాడాం ఒకసారి. గతంలో కూడా ఈ రకంగా లైవ్ లో వచ్చినప్పుడు నేను సూసైడ్ చేసుకుంటానంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. నాగసాధువులు సూసైడ్ చేసుకుంటారా? ఈ రకమైనటువంటి ప్రకటనలు నాగసాధువులను తక్కువ చేయడం కదా. ఇప్పుడు నేను సూసైడ్ చేసుకుంటాను అనలేదు కదా. గతంలో మనం లైవ్ లో మాట్లాడినప్పుడు మీరు ప్రకటించారు నేను ఆత్మాహుతి చేసుకుంటానంటూ మాట్లాడినటువంటి పరిస్థితి. నేను వచ్చిన కార్యక్రమాలు ఎవరు వాటికి అమ్మవారికి కూడా ఇప్పటి వరకు న్యాయం జరగలేదు కాబట్టి లోకాన్ని వదిలేసి వెళ్ళిపోదామని నేనే అన్నాను. అదే నేను అడుగుతున్నా రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి నాగసాధువులు. కానీ మీలో అంత ఉద్వేగం ఎందుకు వస్తుంది? ఒక పక్క ఆ అమ్మాయి సొసైటీ ఎలా ఒక పక్క ఆ అమ్మాయి వెళ్ళిపోతుంటే ఏడుస్తూ ఉంటారు, లేదంటే రీల్స్ చేసినప్పుడు చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఎవరైనా సెల్ఫీ తీసుకోవడానికి వస్తే త్రిశూలం పట్టుకొని మీదకు ఉరుకుతారు కొట్టడానికి. ఎందుకు ఈ రాగద్వేషాలన్నీ? సామాన్యులకి మాకో ఇంకొకరికి ఉండాల్సినటువంటి సామాన్యులకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఒక నాగసాధువైన మీకు ఏ రకంగా ఉన్నాయి? ఏమి త్యజించలేదా మీరు? ఏమి త్యజించకుండానే నాగసాధువు అయిపోయారా? అదేనా, అది భగవంతునికి తెలుసు కదా. ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో, ఎదుటోళ్ళు ఎలా ఉంటే నేను అలా ప్రవర్తిస్తాను. ఓకేనా? నాలో మార్పు అనేది ఏమీ జరగలేదు, నేను కరెక్టే ఉన్నాను. నా దగ్గరికి ఎవరొచ్చి ఎలా ఉంటారో నేను వాళ్ళతో అలాగే ఉంటాను. సో అంతిమంగా మీరు ఒక మీరు అఘోరీనే కాదు, రూపం మాత్రమే అఘోరీ, చేసే పనులు అఘోరీలు చేసేవి కాదు, ముఖ్యంగా నాగసాధువులు చేసేవి కాదు. హిందూ ధర్మ పరిరక్షకులు నాగసాధువులు అంటే. కానీ మీరు నాగసాధువు పేరు చెప్పి హిందూ ధర్మాన్ని భదనం చేస్తున్నారు అనేటటువంటి వ్యాఖ్యలు చేసేవారికి ఇచ్చే సమాధానం ఏంటి? మీరు నాగసాధు అన్నంత అఘోరి అన్నంత మాత్రాన నేనేంటో నాకు తెలుసు. మీరు అఘోరి కాదు, నాగసాధు కాదంటే అది మీ ఇష్టం, మీ ఆలోచన అలా ఉంది, మీరు అనుకోండి. నాకు ఇక్కడ పోయేదేముంది? నేను జీవితాంతం ఇలాగే ఉండాలి. నేనేంటో నాకు తెలుసు కదా. మీకెందుకు నేను సమాధానం ఇవ్వాలని నేను అడుగుతున్నా. సమాజానికి సమాధానం చెప్పే బాధ్యత లేదా? కొన్ని హిందూ సమాజానికి, హైందవ ధర్మానికి సమాధానం చెప్పే బాధ్యత మీకు లేదా? అన్ని గుళ్ళు ధ్వంసమైనప్పుడు ఒక్క హిందువు రాలేదు, మరి ఏం చేశారు? మరి అక్కడ నేను వచ్చి అక్కడ నిలబడ్డందుకు నన్ను ట్రోలింగ్ చేస్తూ, నా మీద దాడులు చేస్తూ, నన్ను కనీసానికి నేను సురక్షితంగా ఎక్కడికి వెళ్ళనీయకుండా మొత్తం చేసిన వాళ్ళు ఇప్పుడు ప్రశ్నించడానికి వచ్చారా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు అక్కడి వరకే ఉన్నాయి. ఒక జెండాలు పట్టుకొని తిరగటము, ర్యాలీలు చేయడం అక్కడి వరకే, మిగతా విషయాలు తెలియదు వాళ్ళకి. నేనెందుకు సమాధానం ఇవ్వాలి? నేను నిరూపించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఓకే, ఇక హిందూ ధర్మ పరిరక్షణకి నెక్స్ట్ స్టెప్ ఏ రకంగా ఉండబోతుంది అఘోరీది? చాలా కఠినంగా ఉంటది, త్వరలోనే చూస్తారు కూడా. ఒక చోట కూర్చుంటున్నా కదా, అప్పుడు చూపిస్తాను నేను. నిజాయితీగా ధర్మం కోసం చేసే పోరాటం ఉండబోతుందా, లేదంటే మీడియా కవరేజ్ కోసం చేసేటటువంటి పోరాటంగా ఉండబోతుందా? మీడియా కవరేజ్ గురించి నేను ఎప్పుడు చేయను. ఓకేనా నానా? మీడియా కవరేజ్ గురించి నాకు అవసరమే లేదు. నా గురించి, నా ధర్మం గురించి, నన్ను నమ్మిన వాళ్ళ గురించి మాత్రమే చేస్తాను తప్ప నేనేదో
ఆశించో లేకుంటే ఆస్తులు కూడబెట్టుకోవడమో అని అలా చేయలేదు. ఎవరైతే ఇప్పుడు మీతోని మెసేజ్లు పెట్టిన ఇలా అంటున్నారు అన్నారు కదా, ఎన్ని లక్షల కోట్లున్నా ఎక్కడ ఉన్నదో నిరూపించండి. మరి అదెందుకు నిరూపించలేకపోతున్నారు? చివరిగా శ్రీ వైష్ణవి విషయంలో ఏం చెప్తారు? ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ స్టెప్ ఏ రకంగా ఉండబోతుంది మీది? నానా నేను ఒకటే మాట చెప్తున్నా నాన్న, ఆమె ఇచ్చి ఆమె ఈసారి వచ్చిందంటే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి చూసి వెళ్ళాలి తప్ప, ఆమె వెళ్తే ఒక 5 రోజులు వెళ్ళి రాని తప్ప ఇలాంటి కాంట్రవర్సీస్కి మాత్రం ఆడపిల్లని తీసుకొని రాను. ఇది నేషనల్ ఇష్యూ అవుతుంది, అంత దూరం తీసుకొని రాను కూడా. ఇప్పటికే శ్రీ వైష్ణవి విషయంలో జరగాల్సిన రచ్చ అంతా జరిగిపోయింది కదా, ఆల్రెడీ మీడియాకి ఎక్కినటువంటి పరిస్థితి. మీరు నేషనల్ ఇష్యూ అంటున్నారు కానీ ఈ నేషనల్ మీడియా కూడా కవర్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆల్రెడీ ఆ అమ్మాయి మొత్తం బదనం అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు రియలైజ్ అయ్యారా మీరు? ఆడపిల్ల జీవితం అని? నానా బదనాం నేను చేశారా వాళ్ళ ఫ్యామిలీ చేసుకున్నారా? ఎవరు చేసినప్పటికీ బదనం అయిందైతే అమ్మాయి. నాన్న ఇప్పుడు మీరు అన్నది వర్షను అంటే మీడియాలోకి వచ్చింది బదనాం అయింది అని మీరు అన్నారంటే నా దగ్గరికి వచ్చింది అంటే నా దగ్గరికి వచ్చినందుకు నేను బదనాం చేసినట్టు మీరు అంటున్నారు కదా. వాళ్ళ అన్న వాళ్ళు ఆమె మీద లేనిపోని నిందలేస్తూ నా మీద నిందలేస్తూ ఇందాక వీడియోలో మీరు ప్లే చేసినట్టున్నారు. వాళ్ళ సొంత అన్ననే 60 ఏళ్ళ ముసలం దగ్గర పడుకున్నావు కానీ ఆ వీడియో నా దగ్గరకు వచ్చింది అని అన్నాడు. అంటే ఆమెని వాళ్ళ సొంత చెల్లెని ఆయననే బ్లేమ్ చేసుకుంటూ పోతుంటే నేను ఎందుకు బ్లేమ్ చేస్తాను? నేను ఒక్క మాట అన్నాక నన్ను బ్లేమ్ చేస్తట్టు మాట్లాడినా కాదు కదా. మీరు అలాగే ఇందాక హిందూ ధర్మ పరిరక్షణ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు అఘోరి. నేను ధర్మం కోసం ముందడుగు వేస్తుంటే ఎవరు రావట్లేదు, ఎవరు కదలట్లేదు, నేనే ప్రశ్నిస్తున్నా అని మీరు చెప్తున్నారు. ఒక నిమిషం, నా క్వశ్చన్ కంప్లీట్ చేయనివ్వాలి ప్లీజ్ అంటున్నారు. కానీ మీ వ్యవహార శైలి అందరినీ కలుపుకునేలా లేదు, ఎవరిని ముందుకు వచ్చేలా లేదు, కేవలం ఎదుటి వాళ్ళు తలదించుకునేలా మాత్రమే ఉంది. అందుకే ఎవరు ముందుకు రావట్లేదు అని అంటున్నారు. నిజమా? వాళ్ళు వచ్చినా రాకపోయినా దాడులు జరిగేటి వాళ్ళు ఆపుతలేరు. నాతో అయినంత వరకు నేను చేసుకుంటున్నాను. వాళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళు ఏదో వస్తారు, నా వెనకాల నడుస్తారు, నాకు ఇది వస్తుంది, అదే నాకు అవసరమే లేదు, రావద్దు కూడా. నేను ఒక్కదాన్నే ఉంటాను, ఒక్కదాన్నే పోరాడతాను, చాలు. ఇప్పటి వరకు భారతదేశంలో అటు కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు ఎన్ని దాడులు ఈ అఘోరి ఆపారు హిందూ ధర్మం మీద జరిగినాయి అంటే ఏం చెప్తారు? చాలా చోట్లకి వెళ్ళాను. నేను ఒక్క చోట ఉన్నాను కదా. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో నా దృష్టికి వస్తుందో నేను అక్కడ తిరుగుతూనే ఉంటాను. ఓన్లీ తెలంగాణ ఆంధ్రలోనే ఉన్నానని మీరు అనుకుంటారు. దేశం అంతా తిరుగుతున్నా లేదో ప్రజలకు తెలుసు. ఎన్ని దాడులు ఆపారు ఇప్పుడు దాకా? చాలా ఆపి ఉంటాను, లెక్క పెట్టుకొని కూర్చోలేము కదా నాన్న. ఓకే, మీ శిష్యురాలు శ్రీవర్షిని వెళ్ళిపోయాక ఇప్పుడు మీరు అన్న 12 జ్యోతిర్లింగాలు 18 శక్తిపీఠాలు మీరు పర్యటిస్తారా లేదా మళ్ళీ వెనక్కి వచ్చేస్తారా? లేలే, కంపల్సరీ నాకు జరుగుతూనే ఉంటాయి, అవి దర్శనాలు అవుతూనే ఉంటాయి. అవి ఇప్పుడు ఈ దర్శనాలు పెట్టుకుందే శ్రీవర్షిని కోసం కదా? లేలే, నేను రావాలని ఎప్పుడో అనుకున్నాను. ఇప్పుడు శ్రీవర్షిని ఉన్నా లేకపోయినా మీరు పర్యటన కొనసాగిస్తారు? కంపల్సరీ. అమ్మాయి అంతా హంగామా చేసింది రాత్రి మీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు, పోలీసుల పైన దూసుకెళ్తుంది, అటు కుటుంబ సభ్యులని తిడుతా ఉంది. నానా అదే నానా, బలవంతంగా వాళ్ళు తీసుకెళ్తున్నారంటే ఆమె వెళ్ళింది, ఆమె వస్తుందంటే నేను ఆహ్వానిస్తాను. ఇప్పుడు ఆమెతో పాటు మీ పైన కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్ లో అఘోరి కిడ్నాప్ చేసింది అని ఒక కంప్లైంట్ ఇచ్చి కేసు ఫైల్ చేయించారు. సో ఇప్పుడు అమ్మాయి అయితే సురక్షితంగా వెళ్ళిపోయింది. అదే కేసు పెండింగ్ విషయంలో ఇన్వెస్టిగేషన్ పర్పస్ పోలీసులు మిమ్మల్ని పిలిస్తే 100% వెళ్తాను. జైలు వేసినా నాకు పెద్ద ఏం పడదు. నేను కిడ్నాప్ చేసినో లేదో భగవంతునికి తెలుసు, నా మనస్సాక్షికో ఆమెకు తెలుసు కదా. కిడ్నాప్ చేస్తే నేను మీడియాలో ఎందుకు వస్తాను? కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎక్కడో రాష్ట్రంగా పెడతారు. కిడ్నాప్ అనే పదం కంటే కూడా అఘోరి గారు, కిడ్నాప్ అనే పదం కంటే కూడా ఏవో పసర్లు కలిపి ఆమెను లొంగ తీసుకున్నారు, ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు వాళ్ళ కుటుంబ సభ్యులు చేసినటువంటి పరిస్థితి కదా. ఏంటి మీకు అలాంటి వైద్యాలు కూడా వచ్చాయి మంత్రాలతో పాటు? అన్నీ వచ్చు నాన్న. ఒప్పుకుంటున్నారా? పసర్లు పెట్టి శ్రీవర్షిని మీరు లొంగ తీసుకున్నారనేది ఒప్పుకుంటున్నారా? వచ్చంటే పసర్లు పెట్టి వాళ్ళ తల్లిదండ్రులు చేసిన ఆరోపణలు ఒప్పుకుంటున్నారా? నాన్న అన్ని మీరే అడుగుతారేనా? ఇప్పుడు మీకు అవి వచ్చా లేదా అని అడిగారు, దానికి సమాధానం ఇచ్చే లోపే మీరు అంటే ఆమెకు
అలాగే లొంగ తీసుకుంటున్నారా అని అడిగారు. అంటే రెండింటిని మీరే ఒకటేసారి అడుగుతున్నాను. సరే నేను సరే ఒకదాన్ని చెప్తున్నాను, రెండింటికి మీరే వినండి. కంటిన్యూ మీరే ఆన్సర్ చేయండి. నేను కాసేపు మాట్లాడండి, ఆన్సర్ చేయండి. నేను అలా అనట్లేదు. నాకు వచ్చో రాదో నాకు తెలుసు, ఓకేనా. నేను నా దగ్గరికి రప్పించుకోవడానికి అలాంటి నేను ఎప్పుడు చేయబోను కూడా, ఓకేనా. సో నాకు చెప్తున్నా శ్రీవర్షిని ఏ కదా. రకంగా అట్రాక్ట్ అయింది మరి మీకు? ఏ రకంగా అట్రాక్ట్ అయింది? ఎందుకు మీతో వస్తానంటుంది? నిజంగా అమ్మాయికి ఆమెను అడిగి- ఆ అమ్మాయికి ఆమెను ధర్మం అడిగాను పట్ల, నాన్న. ఆ అమ్మాయికి హైందవ ధర్మం పట్ల అంత ఆసక్తి ఉంటే, ఇన్నేళ్లుగా రానిటువంటి అంత భక్తి సడన్ గా ఒక్కసారిగా అఘోరి వచ్చిన తర్వాత ఏ రకంగా వచ్చింది? ఏ రకంగా కలిగింది? మీతోనే ఎందుకు నడవాలనుకుంటుంది? అదే నాన్న, అది ఆమెను అడగండి నాన్న, నన్ను కాదు. వచ్చిన తల్లిని అడగండి. నా దగ్గరికి సాధనకు వచ్చింది అంతవరకే కానీ నువ్వు ఎందుకు వచ్చావు, ఏం నచ్చింది, ఎట్లా మీరు అన్నట్టుగా ఇప్పుడు అందరు అంటున్నారు కదా లవ్ చేసుకుంటున్నారు, ఇలాంటి అపోహలు చాలా వస్తున్నాయి కదా. ఇదే శ్రీవర్షిని ప్లేట్ ఫిరాయించి అఘోరి నన్ను బలవంతంగా ఎత్తుకెళ్ళింది, ఇన్ని రోజుల పాటు తల్లిదండ్రులతో మాట్లాడలేదని చెప్పేసి మీ పైన ఉల్టా కంప్లైంట్ ఇస్తే అప్పుడు నేను ఏం చేయాలో అది చేస్తాను నాన్న, ఓకే. ఏం చేస్తారు? అరే మీరు చూస్తారు కదా నాన్న. ఏం చేస్తారు? శ్రీవర్షిని మళ్ళీ పట్టుకొస్తారా? నేను పట్టుకురాను, ఉమ్. చెప్తున్నా మళ్ళా కదా త్రిశూలం నాన్న. ఉల్టా తిప్పుతారా? అసలు నేను అలాంటివి చేయను. ఉమ్. త్వరలో మీకే తెలుస్తుంది నాన్న. ఒకవేళ ఇప్పుడు ఆమె చెప్పింది అన్ని, మళ్ళీ పేటు ఫిరాయించి వాళ్ళో లేదో బలపంత పెట్టో లేకుంటే ఇంకేదో కుటాయించి చెప్తా అంటే దానికి నేను ఎలా చేయాలో నేను అలా చేస్తాను. ఎలా చేయాలో అలా చేస్తానంటే కేసు ఫైల్ చేసి ఏమైనా చేస్తారా, లేదంటే మంత్రతంత్రాలతో ఏమైనా చేస్తారా? నేను కేసులు గీసులు దాకా పోనా, నాలో ఉన్న శక్తితోనే నేను చేసుకుంటాను అంతే. ఇది పబ్లిక్ గా భయపెట్టడం కదా ఆమెని, ఎవరిని? శ్రీవర్షిని. నేను ఆమెను ఎందుకు భయపెడతాను? మీరు ఇచ్చే స్టేట్మెంట్ ఆ రకంగానే వెళ్తుంది కదా. స్టేట్మెంట్ ఆ రకంగా వెళ్తుందని మీరు అనుకుంటున్నారు. మరి ఏం ఓకే చెప్తున్నారు? నాన్న. ఏం చెప్తున్నారు శ్రీవర్షినికి? మరి నా గురించి ఏమైనా మాట్లాడితే నేను ఏం చేయాలో అది చేస్తానని మీరు చెప్తే అది ఖచ్చితంగా కూడా అమ్మాయిని భయపెట్టినట్టే కదా. నేనెందుకు భయపెడుతున్నానా? నిజమేందో నిర్భయంగా చెప్పుకుంటది కదా. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన శ్రీవర్షిని ఆ అమ్మాయి అలాంటిది కాదు అని చెప్పట్లేదు మీరు. నేను ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, శ్రీవర్షిని ఒకవేళ ప్లేట్ ఫిరాయిస్తే మీ మీద కంప్లైంట్ ఇస్తే నేను ఏం చేయాలో అది చేస్తాను అని అంటున్నారు. కానీ అలాంటి అమ్మాయి కాదు, ఆమె సొంతంగా వచ్చింది, ఆమె ఎందుకు అట్లా ఫిర్యాదు చేస్తాను ఎందుకు అడగట్లేదు? ఆమె నాన్న, అదే నేను ఏమంటున్నానా, ఆమె చెయ్యదు అని నాకు తెలుసు. ఆమె ఎంత నమ్మిందంటే వాళ్ళ సొంత తల్లిదండ్రులను వదిలేసి వచ్చే అంత నమ్మింది కాబట్టి అలా చెయ్యదు. కాబట్టి ఒకవేళ వాళ్ళు ఏమన్నా బలవంత పెట్టో చెప్పించో ఏదో చేస్తే నేనేం చేయాలో అది చేస్తానని నేను అంటున్నాను. ఉమ్. ఆ, ఈ 10 రోజుల పాటు మీ దగ్గర ఏం నేర్చుకుంది శ్రీవర్షిని? అది ఆమెను అడగని చెప్తుంది కదా. మీరేం నేర్పించారు? గురువుగా నేనేం మీరు ఏం నేర్పించానో నేర్పారో నాకు చెప్పాలి తెలుసు కదా. నాన్న. నేను గురువుగా చెప్పాను మీరు ఏం కదా. నేర్పారో చెప్పాలి. నేను చెప్పాను కదా నాన్న, మీడియాలో ఎందుకు చెప్పాలనా? ఒక సోమనాథ్ టెంపుల్ దగ్గర మెడలో రుద్రాక్ష వేసుకొని నల్ల దుస్తులు ధరించి శివయ్య దర్శనం పూర్తయింది అని ఒక రీల్ కనిపించింది. అంతకుముందు శనివారం నాడు అమావాస్య సూర్యగ్రహం నాడు కనిపించకుండా పోయింది, శ్రీవర్షిని ఏదో చేసింది అఘోరి అనేది మీ పైన తీవ్ర విమర్శలు, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇది. నానా చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, మంత్రాలు వస్తాయనండి, ఇంకేదో వస్తాయనండి, కానీ నన్ను ప్రశాంతంగా ఉంచండి, నన్ను మనశ్శాంతిగా ఉంచనివ్వండి, హ్యాపీగా ఉండండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి. ఇంకా విమర్శించండి, ఇంకా ట్రోలింగ్ చేయండి, ఇంకా తిట్టండి, అంత ఫరకేం పడదు. ఐఎమ్ ఫుల్ హ్యాపీ, నో టెన్షన్. ఒక్క ప్రశ్న చాలా మంది సందేహం వ్యక్తం చేస్తుంది, అసలు అఘోరికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? దేశం అంతా తిరుగుతుంది, అయ్యో మేము పక్క ఊరికి వెళ్ళి ఏదైనా గుడికి సందర్శించుకోవాలంటేనే మా బడ్జెట్ సరిపోవట్లేదే, ఉద్యోగాలు చేస్తున్నా, కానీ అఘోరి ఈ రకంగా కారులో చక్కగా మొత్తం దేశం అంతా ఏ రకంగా తిరుగుతుంది అనేది సందేహం. ఏం చెప్తారు? ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది క్వశ్చన్. భక్తులు ఇస్తారు. సో భక్తుల నుంచి కానుకలు వస్తాయి బాగా. బాగా అంటే మీరు తీసుకునే అంత అంటే కోట్లు లక్షలు అనుకుంటాను. అది మీరు చెప్పాలి. మీరు తీసుకునే అంత నా బ్యాంక్ అకౌంట్ ఇస్తాను, హిస్టరీ, ఆ బ్యాంకు ఎప్పుడు ఓపెన్ చేశారో అప్పటి నుండి హిస్టరీ తీపిచ్చి మన జీనియస్ వాళ్ళకే ఇస్తాను. ఎన్ని వచ్చినాయి ఏంటిది అనేది మీకు తెలిసిపోతుంది. పబ్లిక్గా పెట్టండి నాన్న. నేను ఎప్పుడు దాగుమూర్తలో ఆడేది నాకు కాదు, నేను బహిరంగంగా ఉంటాను, ఓపెన్ బుక్. నాకు ఏదైతే నా కారు వెళ్ళడానికి దానికి మాత్రం సరిపడా వస్తున్నాయి చాలు. ఎక్కువ ఆశ లేదు, ఎక్కువ మాకు దాన్ని ఆశించేంత తత్వము లేదు నాకు.
భిక్షాటన చేస్తూ ఇంతకుముందు సాధువులు జీవించేవారు, వారు అన్నింటికి అతీతంగా ఉండేవారని విన్నాం. కాకపోతే మొత్తం ఈ అఘోరి అయితే మాత్రం అంత హైటెక్ విధానం. భక్తులు ఇచ్చే కానుకలన్నీ అకౌంట్లలోకే వస్తూ ఉంటాయి, తిరిగేదంతా కూడా హైటెక్గానే తిరుగుతూ ఉంటారు. ఒకప్పుడు పాదయాత్రలు చేసేవారు, కాకపోతే మీరు అంతా మంచిగా కారుతోనే దర్శనాలన్నీ. సో అఘోరి అంటే హైటెక్ అఘోరి, టెక్నాలజీ బాగా వాడతారు. ఏమన్నా అనుకున్నానా, నాకేం ఇబ్బంది లేదు. ఎలానన్నా అనుకోని, హైటెక్ అనుకోని, ఇంకేదో అనుకోని, నేనేంటో నాకు తెలిస్తే చాలు. ఎవరికి నిరూపించుకొని నమ్మించుకోవాల్సిందంతా ఇప్పుడంతా నేను. ఒకప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో అబ్బా వీళ్ళు నమ్ముతలేరు అని అక్కడికి ఇక్కడికి అన్ని చేసినా కానీ ఇప్పుడు నేను నమ్మించాను. ఇంకా నాకు చాలు, నేను జెన్యునా కాదా నాకు చాలు నాన్న. ఏమన్నా అనుకోని చేసుకొని. ఇక శ్రీవర్షిని మళ్ళీ ఏదైనా ఒక మెసేజ్ కనుక రిలీజ్ చేస్తే మీడియా ముఖంగానో ఇంకొక రకంగానో, నేను ఖచ్చితంగా కూడా అఘోరితోనే ఉండాలనుకుంటున్నాను, నాకు ఇవన్నీ ఏమీ వద్దు, నేను మేజర్ని, ఆమెతోనే ఉంటాను అని ఆమె ఒక ప్రకటన కనుక ఏదైనా రిలీజ్ చేస్తే మళ్ళీ మీరేమైనా ముందుకు వచ్చి ఆమెని శిష్యురాలుగా తీసుకుంటారా? 100% తీసుకుంటాను. ఎందుకు తీసుకున్నాను? ఎంత వివాదం జరుగుతుంది, ఎంత కాంట్రవర్సీ జరుగుతుంది కాబట్టి ఎందుకు ఇదంతా కాదు, నేను భగవంతుడి వైపే ఉంటానని ఏమి ఊరుకోరా? మళ్ళీ వెళ్తారా శ్రీవర్షిని దగ్గరికి? ఆమె నన్ను నమ్మి వస్తుందంటే నేను ఎందుకు తీసుకున్నానా? 100% నేను రమ్మనే అంటాను. చక్కగా వచ్చి సాధన చేసుకోవచ్చు, ఆనందంగా ఉండొచ్చు. నేను వద్దనను, హ్యాపీగా రావచ్చు. ఆల్వేస్ వెల్కమ్, ఎప్పుడన్నా రావచ్చు. సో ఇన్ని రోజుల్లో సాధన ఎంతవరకు వచ్చింది శ్రీవర్షినిది? ఆమెకు అడగండి, చెప్తుంది కదా. మీరు ఎలాగో వెళ్తారుగా నాన్న, ఆమె నోటి నుండి ఆమె చెప్తుంది. గురువుగా మీరు చెప్తే వినాలనుకుంటున్నారు భక్తులు. చెప్తాం. దానికి టైము సందర్భం వస్తుంది. ఇప్పుడు కాంట్రవర్సీలో ఉన్నది కదా, ఇప్పుడు ఏది చెప్పినా అది వేరేలానే ఉంటుంది. సామరస్యంగా ఒకరోజు కూర్చొని చెప్తాను మంచిగా. ఇన్ని రోజులు జర్నీ చేశారు శ్రీవర్షినితో, ఏ రకంగా ఉంది శ్రీవర్షిని మీతో? ఎప్పుడైనా పేరెంట్స్ గురించి మాట్లాడడం, అక్కడికి వెళ్ళిపోతానని ఏమైనా చెప్పిన సిచ్యువేషన్ ఉందా? వాళ్ళ మమ్మీతో 2 డేస్కి ఒకసారి మాట్లాడేది. 100% నేనే చేయమని చెప్పాను, మీ మమ్మీతో మాట్లాడు అంటే. వాళ్ళ మమ్మీ ఒకసారి మొన్న హైదరాబాద్కి వచ్చింది, అప్పుడు కాల్ చేసింది. విజయవాడ ఏదో హోమ్లో వర్క్ చేస్తున్నాను, అక్కడికి వెళ్తున్నాను అన్నది, అప్పుడు మాట్లాడింది. ఇద్దరము మాట్లాడాము. వాళ్ళ అమ్మగారు సమర్థిస్తారా మీతో ఉండడానికి? 100% ఆమె ఒప్పుకున్నది కదా. ఓకే. ఏమన్నా కాల్ రికార్డ్స్ ఎవరన్నా తీయడానికి వస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, చివరిగా ఏం చెప్తారు అఘోరి? నన్ను నమ్మొద్దు, నా దగ్గరికి ఎవరు రావద్దు, ఎన్ని నిందలు ఉన్నాయని, ఎంత ట్రోలింగ్ అన్నా చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, కానీ హ్యాపీగా ఆనందంగా మీ కుటుంబాలను మంచిగా చూసుకుంటే హ్యాపీగా ఉండండి. నన్ను నాలాగా బతకనివ్వండి, ఓకేనా? హర మహాదేవ్. మరి మిమ్మల్ని నమ్మద్దని మీకు మీరే చెప్తున్నారు, శ్రీవర్షిని కూడా మిమ్మల్ని నమ్మద్దా? ఎవరు? శ్రీవర్షిని. ఆమె నమ్మొచ్చింది కాబట్టే కదా నా దగ్గరికి వచ్చింది. నమ్మకుంటే ఆమె ఎందుకు వస్తుంది? మీరే చెప్తున్నారు, మీరే ప్రకటన చెప్తున్నారు కదా, ఎవరి జీవితాలు వారు చూసుకోండి, నన్ను నమ్మద్దు అని ఇప్పుడు చెప్తున్నారు. చివరిగా ఏం చెప్తారంటే శ్రీవర్షిని కూడా అదే శ్రీవర్షిని కూడా అదే చెప్పాల్సింది కదా, శ్రీవర్షిని కూడా అదే చెప్పాల్సింది కదా, నన్ను నమ్మద్దమ్మా, నీ జీవితం చూసుకో, నీ చదువు చూసుకో, ఈ రకంగా చెప్పాల్సింది కదా శ్రీవర్షినికి కూడా. నానా చెప్పిన తర్వాత కూడా నమ్మి వచ్చింది కదా. సో మీరు ఆల్రెడీ చెప్పారు శ్రీవర్షినికి. అవును, చెప్పినాం, ప్రతి ఒక్కరికి చెప్తాను. ఇప్పుడు నేను ఎప్పటి నుండో ఇదే మాట చెప్తున్నాను. నేను రమ్మని ఎవరైనా అమ్మ మీ దగ్గరికి వచ్చాను, మీ ఊరికి వచ్చాను, రండి నేను ఇలా ఇస్తానని అన్నాను కదా. వాళ్ళకు నేర్చుకోవాలని ఆ బిడ్డకుండే వచ్చింది ఉన్నది, మళ్ళీ వస్తుందేమో, మళ్ళీ నేను ఆహ్వానిస్తాను. అలాగే మరో 11 మంది అమ్మాయిల పేర్లు కూడా కొంతమందిని కూడా మీరు శిష్యురాలుగా వస్తున్నారు, ఈ రకమైన వార్తలు చెక్కలు కొడుతున్నాయి. ఏంటి ఈ 11 మంది అమ్మాయిలు ఎవరు? అందరు నార్త్లనే ఉంటారు, హ్యాపీగా వాళ్ళ సాధనలో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆల్రెడీ ఇప్పటికే 11 మంది అమ్మాయిలు ఉన్నారు అయితే మీ దగ్గర శిష్యురాలుగా. 12వ వ్యక్తి శ్రీవర్షిని. నేను దగ్గర ఒక 5-6 వేల మందిని తయారు చేయాలని నేను కంకణం కట్టుకున్నాను. త్వరలో ఒక చిన్న గుడిసెక్కన ఎత్తాను, అక్కడ అందరు వస్తుంటారు. ఇంకా ఎక్కడ? తెలుగు రాష్ట్రాల్లోనా హిమాలయాల్లోనా? అది ఎక్కడో డిసైడ్ తర్వాత అవుతుంది నాన్న. ఇది ముందైతే ఈ ప్రణాళికని ఎలా చేయాలి ఏంటనేది ఆలోచిస్తున్నాను, ఎక్కడ కూర్చోవాలి ఏంటనేది, దాన్ని బట్టి నేను చెప్తాను. సో ఆశ్రమాన్ని అయితే స్థాపించబోతున్నారు మొత్తానికి? ఆశ్రమం కాదు, ఆశ్రమం నేను అస్సలు పెట్టను, ఆశ్రమం లాంటిది కాదు.
చిన్న గుడిసె ఒక చిన్నగా పెట్టుకొని హ్యాపీగా అక్కడ మొత్తము అడవి ఉంటుంది, అడవి మధ్యలో ఆనందంగా ఉంటాను. ఆశ్రమాలు నాకెందుకు నాన్న? ఓకే, రైట్ రైట్ రైట్. చివరిగా ఈసారి ఏం చెప్తారు ప్రజానికానికి కానీ శ్రీవర్షినికి కానీ? వర్షినికి నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు నన్ను నమ్మి వచ్చినావు కాబట్టి నీ ప్రొటెక్షన్ నేను చేశాను. మీ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు బలవంతంగా కాబట్టి నువ్వు వెళ్ళావు. మళ్ళీ రావాలనుకుంటే 100% రావచ్చు, నీకు ఇష్టం ఉన్నప్పుడు రావచ్చు, ఉండొచ్చు కూడా. హర్ మాదేవ్. ప్రజలకు నేను ఇదే చెప్తున్నాను, కళ్ళతో చూసినే నమ్మండి. ఎవరో చెప్పినా ఏదో వచ్చింది, అపోహ వచ్చింది అనేది నమ్మితే నమ్మండి, లేదంటే లేదు. కానీ నేనైతే కరెక్టే ఉన్నాను నా వేలో. మీ ఊహకు వదిలేస్తున్నాను ఏది నిజం ఏది అబద్ధం అనేది. హర్ మహాదేవ్.